వాట్ ఈజ్ ఐయుఐ? ఐయుఐ అంటే ఏంటి? హలో అండి, నేను డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అండి. ఇది ఒక సింపుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఈ విధానంలో భర్త వీర్యాన్ని ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి నేరుగా యూట్రస్ లోపలికి ప్రవేశపెడతారు. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం హెల్ప్ చేసే ఒక పద్ధతి. ఐయుఐ ఎవరికి అడ్వైస్ చేస్తారు? ఎవరికైతే ఎగ్ సరిగ్గా విడుదల అవుతున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదో అలాంటి వారికి ఐయుఐ సజెస్ట్ చేస్తారు. అలాగే జెంట్స్ లో అయితే గనుక వీర్య కణాల సంఖ్య ప్లస్ కదలిక కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తారు. అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా సజెస్ట్ చేస్తారు. అలాగే సెక్షువల్ ఇష్యూస్ లైక్ మేల్లో అయితే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉన్న, ఫీమేల్లో అయితే గనక సివియర్ డిస్పెరోనియా అంటే సెక్స్ చేసేటప్పుడు సివియర్ పెయిన్ ఉన్న ఐయుఐ అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఐయుఐ స్టెప్స్ గురించి తెలుసుకుందాము. మొదటి స్టెప్ వచ్చేసి పేషెంట్ కి ఓవులేషన్ ఇండక్షన్ పెడతారు, అంటే మహిళకు ఎగ్ విడుదల అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తారు. స్టెప్ 2 వచ్చేసి స్కానింగ్ ద్వారా ఎగ్ యొక్క సైజుని చెక్ చేస్తారు. మూడో స్టెప్ వచ్చేసి అండం విడుదల సమయానికి భర్త వీర్యం సేకరించి ల్యాబ్ లో దాన్ని క్లీన్ చేస్తారు. స్టెప్ 4 వచ్చేసి ఒక సన్నని ట్యూబ్ ద్వారా వీర్యాన్ని గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ కి కేవలం 5 to 10 minutes పడుతుందండి. అండ్ పెయిన్ కూడా చాలా మినిమల్ గా ఉంటుంది. ఇప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుందాము. ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చేసి యూజువల్ గా పర్ సైకిల్ 10 to 15% వరకు ఉండొచ్చు. కాకపోతే కపుల్ యొక్క వయస్సు, అండాల యొక్క నాణ్యత, వీర్య కణాల పరిస్థితి ఆధారంగా ఈ పర్సంటేజ్ కొంత ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని జంటలకి 2 నుంచి 3 సైకిల్స్ లో ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. చాలా మందికి వచ్చే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డౌట్ ఐయుఐ సేఫేనా అని చెప్పేసి. అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఇది కంప్లీట్లీ సేఫ్ మరియు సింపుల్ ప్రొసీజర్. సాధారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇప్పుడు ఐయుఐకి ఐవీఎఫ్కి ఉన్న తేడా గురించి తెలుసుకుందాం. ఐయుఐలో ఫర్టిలైజేషన్ అనేది శరీరం లోపల జరుగుతుంది. అదే ఐవీఎఫ్ లో అయితే గనక ఎగ్ అండ్ స్పర్మ్ ని బాడీ నుంచి బయటికి తీసి ఎంబ్రియోని ఫామ్ చేసి ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని తిరిగి గర్భాశయం లోపలికి పంపిస్తారు. ఐవీఎఫ్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అండ్ ఫైనల్లీ ఓఐ ప్లస్ టిఐ అంటే ఓవులేషన్ ఇండక్షన్ ప్లస్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే న్యాచురల్ గా కలిసి ఉండడం. ఇలా చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే చేసే సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఐయుఐ అండి. అండ్ ఐయుఐ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇలాంటి మరిన్ని డౌట్స్ కోసం కింద కమెంట్స్ బాక్స్ లో రాయండి ఆర్ విజిట్ us at Jeevan Women and Fertility Care, Jubilee Hills, Hyderabad. Thank you.